చూపాలి చూపాలి. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం గురించుకొని విద్యుత్ రంగంలోకి స్మార్ట్ మీటర్స్ ప్రవేశపెట్టే విధంగా 17,000 కోట్ల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పిన మాటలు ఒకసారి వినిపిస్తాను. ఇది నేను సింగనమల్లో ఒక దళిత రైతులు కలిసి తెలుసుకున్నాను. పాప ఆయన సంతకం పెట్టి 2 ఎకరాల భూమి ప్రభుత్వం సబ్సిడీ కట్టించుకోవాలి. అయినా వాళ్ళు వచ్చి బలవంతం పెడితే సంతకం పెట్టాడు కాగితాలు. వాళ్ళు తీసుకొచ్చి స్మార్ట్ మీటర్ బిగించేసారు. లో దానిపైన కార్డులో డబ్బులు తక్కువ ఉంది, లో ఉంది డబ్బులు కట్టానంటే రాదు. అది కూడా స్మార్ట్ మోటార్. అయితే ఏదైతే ప్రభుత్వం ప్రజలకి అందియాల్సిన సేవలు ఉన్నాయో వాటి నుంచి తప్పుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే రవాణా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ సొంత నిధులు వెచ్చించి ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు వేయాలి. దాని నుంచి తప్పుకోవడానికి ఆ రోజు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పొత్తు కుదుర్చుకొని టోల్ గేట్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈరోజు దేశం మొత్తం కొన్ని కోట్ల మంది ప్రజల నుండి ముక్కు పిండి మరి టోల్ గేట్ వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభావం సాధారణ పల్లె వెలుగు బస్సులో తిరిగే ప్రజల మీద పడుతుంది ఈరోజు. ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఆరు పక్క తప్పుకుందో ఈరోజు కూడా విద్యుత్ రంగం నష్టాల్లో ఉందని చూపి ఒక ముసుగేసి ఆ నష్టాలు తప్పించుకునేందుకు ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నామని చెబుతూ ఈరోజు మరి అదానీ గ్రూప్తో ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు అరిచి గగ్గోలు పెట్టారు ఈరోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన కుమారుడు లోకేష్ గారు వారి కార్యకర్తలు. మరి ఈరోజు ఆ రోజు ఏం నష్టం జరుగుతుందని చెప్పి మీరు దీన్ని వ్యతిరేకించారు. ఈరోజు ఏ లాభాలు ఆశించి ప్రజలు వద్దు అంటున్నా కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగియాలని చెప్పి మీరు ప్రక్రియ మొదలుపెట్టారు. ఈరోజు ఒంగోలు నగరంలో స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రక్రియలో భాగంగా ముందు ఇండస్ట్రీస్, తర్వాత కమర్షియల్ ఏరియాస్, ఆ తర్వాత హౌస్ హోల్డ్ ఏరియాస్కి వస్తూ ఉన్నారు. అయిపోయి ఆల్రెడీ ఇండస్ట్రీస్ అయిపోయింది, కమర్షియల్ ఏరియాస్ అయిపోయింది, ఇప్పుడు ఇళ్ళ కాడికి మొదలు పెట్టారు. ఒంగోలు నగరంలో నిన్నటి దినాన నా మిత్రుడు ఒకరి ఇంటికి సుజాత ఫస్ట్లో ఒక ఇంటికి ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడానికి వెళ్ళి వీరేం చెప్తున్నారంటే, మేము ప్రభుత్వం నుంచి వచ్చాము, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మీరు ఖచ్చితంగా ఇది అమర్చుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం వారు కాదని మాకు తెలుసు, అదానీ గ్రూప్కి సంబంధించిన వారని మాకు తెలుసు. ఈ దేశం మొత్తం ఏ విధంగా అయితే అదానీ గ్రూప్ పోర్టుల పేరుతో, ఎయిర్పోర్ట్ల పేరుతో రకరకాల ప్రభుత్వ రంగాలని దోచుకుంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మేము ఈరోజు ఇక్కడి నుంచి పిలిపిస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు పద్ధతిగా ఈ వ్యవహారాన్ని ఇమీడియట్గా నిలిపివేయండి. అదేవిధంగా ప్రజలను కూడా కోరుతున్నాం, ఎవరైనా స్మార్ట్ మీటర్ బిగిస్తామని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తే ఇమీడియట్గా వాళ్ళని అడ్డుకోండి, మాకు తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి మీద కొన్ని లక్షల సందేహాలు ఉన్నాయి. ఇవి అసలు నిజంగా పనిచేస్తున్నాయా, ట్యాంపరింగ్ చేస్తున్నారని. రేపు ఇది కూడా స్మార్ట్ మీటర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఏదైతే ఈవీఎం హ్యాక్ చేయటం చెప్తున్నారో అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్స్ కూడా హ్యాక్ చేయొచ్చు. రేపటి రోజు 10 రూపాయలు వచ్చే బిల్లు 100 రావచ్చు, 100 వచ్చేవాడికి 1000 రావచ్చు, 1000 వచ్చేవాడికి 10 రూపాయలే రావచ్చు. దీంట్లో కనీసం ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా పోయింది.
ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా ముందు మీ అధికారులు, ప్రజాప్రతినిధులు మీ ఇళ్ళకి అమర్చుకోండి, మీ ఆఫీసులకు అమర్చుకోండి. ఒక 6 నెలల పాటు ప్రజలకి అవగాహన కల్పించండి. ఆ తర్వాత ఈ వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉంది అనుకుంటేనే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్స్ గురించి తెలియజేసి వారికి బిగియమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్న పరంగా ఈ ప్రక్రియ ఆపకపోతే రాబోయే వారం రోజుల్లో ఒంగోలు నగరంలో విద్యుత్ సౌదాన్ని ముట్టడిస్తాం, తీవ్రంగా ప్రజల్లోకి ఆందోళన తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో యొక్క ముఖ్య ఉద్దేశం కరెంటుది స్మార్ట్ మీటర్స్ బిగించే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని రూపొందించడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్ స్మార్ట్ మీటర్ 32,000కి కుదుర్చుకున్నాడు ఒప్పందం. అదే రాజస్థాన్లో 6,700 రూపాయలకే కుదుర్చుకుంటే ఇక్కడ 32,000 ఎందుకు ప్రతి మీటర్కి అని చెప్పానని, ఇది మొత్తం కూడా అమెరికాలో 17,500 కోట్లు లాబింగ్ జరిగిందని చెప్పని దానికి లంచంగా తీసుకున్నారని పత్రికలు ఘోషించినాయి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా రైతులకు అన్యాయం జరిగిద్ది, స్మార్ట్ మీటర్లు వస్తే ప్రభుత్వ ఆధిపత్యం పోయి ప్రైవేట్ ఆధిపత్యం వచ్చి ఇష్టం వచ్చినట్టుండిద్దని చెప్పని ప్రచారం చేసిన వాళ్ళు ఈ పొద్దు అదే ప్రచారం చేసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికార పక్షం అయ్యి అప్పుడు బాగలేనిది ఏంది, ఇప్పుడు బాగున్నది ఏంది, అప్పుడు ఏ ఒప్పందం ఉంది, ఇప్పుడు ఏ ఒప్పందం ఉంది, దీనికి ప్రజలకు ఏం జరుగుతుందనేది శ్వేతపత్రం విడుదల చేయకుండానే ఒక ప్రభుత్వం ప్రజలకి అందించే సౌకర్యాన్ని ముందరగా ప్రజల్లో అవేర్నెస్ తెచ్చిన తరువాత మాత్రమే ప్రజల ఇష్టానుసారం మాత్రమే బిగించాలి. ఏదైనా ఒకటి ప్రజల మీద పెడుతున్నామంటే ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా, ప్రజా సంఘాలను కోరకుండా, ప్రజా సంఘాలకు అవగాహన చేసి తద్వారా ఇది మంచిదే ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పని తేల్చుకున్న తర్వాత ప్రభుత్వం అమలు చేయటం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాంటిది దూరంగా పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కంపెనీలతో లాబింగ్ చేసి అతను గత ప్రభుత్వం అతను మొత్తం తిన్నాడు నేను ఇంకా ఎక్కువ తినాలనే దాని మీద ముసుగు ఒప్పందం మీకు జరిగిందా? తద్వారా ఆ ముసుగు ఒప్పందం మీదనే జనాల మీదకి నెడుతున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే వీధి దీపాలు వాటికి బిగిస్తున్నారు. ఇప్పుడు ఎవరిదైనా మీటర్ బాగలేదంటే ఎమ్మటనే రీప్లేస్ చేయాలని చెప్పి స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి బిగించేస్తారు. మీటర్ చెడిపోయింది మీది, రీడింగ్ సరిగ్గా రావట్లేదు అని కంప్లైంట్ ఉన్నదంటే ఇమీడియట్గా స్మార్ట్ మీటర్ బిగించేస్తున్నారు. దానివల్ల జరిగే విధానాలు ఏంది, జనాలకు కలిగే నష్టాలు ఏందనేది పొరపాటును కూడా చెప్పలేదు. రేపు రానున్న కాలాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అనుకోకుండా మీ ఇంటికి చుట్టాలు వచ్చి ఒక రోజు నిద్ర చేద్దామని చెప్పని వస్తే ఆ లోగోలు ఇవన్నీ మారిపోయి ఇమీడియట్గా కరెంట్ కట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. రేపు రానున్న కాలాల్లో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వాళ్ళకి బిల్లు తగ్గవచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా బిల్లు పెరిగే అవకాశాలు ఈ స్మార్ట్ మీటర్ పెట్టుకుందని చెప్పని ప్రజల్లో అపోహ ఉంది. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరు గవర్నమెంట్ ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపకపోతే ఒక వారం రోజులు మేము కార్యాచరణ రూపొందించుకొని విద్యుత్ సవాదా దగ్గర ధర్నా చేసి ప్రజల్లోకి స్మార్ట్ మీటర్ల యొక్క ఇబ్బందులు, రానున్న కాలాల్లో జనాలు పడే బాధలు ఇవన్నీ కూడా తెలియజేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం.